హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ బెజోడ్ బుల్లెమ్మ. అందరూ లంచ్ చేసేసారా? లంచ్లోకి ఏం చేశారు? నేను ఈరోజు అయితే మళ్ళీ దొండకాయ ఫ్రై చేశాను. దొండకాయ ఫ్రై అంటే చాలా మనకి జ్వరం వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడు వామ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ కాకుండా ఈరోజు కొత్తగా ఎండు కొబ్బరి పల్లీల రైస్ చేయాలనుకుంటున్నాను. సో ఆ రెసిపీ ఏంటో మీరు కూడా చూస్తారా? రండి, రైస్ చేసుకొని వేడివేడిగా పల్లి అండ్ ఎండు కొబ్బరి రైస్ తినేద్దాం. మన రైస్కి కావాల్సినవి ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఉల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు, వీటితో పాటు కొన్ని వేయించిన పల్లీలు. ఇవన్నీ తీసుకొని మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, వెల్లుల్లి, పల్లీలు అండ్ కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కావాల్సినంత కారం వేసుకొని గ్రైండ్ చేసేయండి. చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. మనది కొత్త వెల్లుల్లిపాయ అనమాట, మనకి సొదలాగా వచ్చింది. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసి తర్వాత ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ అంతా వేసేయండి. అండ్ ఉల్లిపాయ కొంచెం వేగితే చాలా బాగా వేగాల్సిన పని లేదు. నా తాలింపు మాడిపోయింది వీడియో రందులో పడి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని తాలింపు వేయాలి. మా అత్తగారు చెప్పేది చీర జాడింపు కూర తాలింపు ఆడదానికి ఖచ్చితంగా తెలియాలని, అది ఇదే. అండ్ కొంచెం మనం వేసుకున్న పౌడర్ పచ్చివాసన పోయేదాకా వేపేసుకొని దాంట్లో వండిన రైస్ వేసేసుకొని ఒక 1 minute కలిపేసేసి దింపేయడమే. వేడి వేడి రైస్ రెడీ.